హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి అనంతగిరి హిల్స్. సో ఈ ట్రిప్లో మేము ఏమేం ప్లేసెస్ విజిట్ చేసాం అండ్ ఏమేం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాం ప్రతిదీ ఈ వీడియోలో నీట్గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వచ్చేసి హైదరాబాద్ నుంచి ఎర్లీ మార్నింగ్ 8 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. సో ఈ అనంతగిరి హిల్స్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి అరౌండ్ 80 kilometers అయితే వస్తుంది. సో ఈ అనంతగిరి హిల్స్ వచ్చేసి మనకి వికారాబాద్ డిస్టిక్లో అయితే వస్తుంది అనమాట. సో మనకైతే సిటీ క్రాస్ అయిన దగ్గర నుంచి మనకైతే ఈ అనంతగిరి హిల్స్ రోడ్ ఎంటర్ అయిన దగ్గర నుంచి మనకైతే చుట్టుపక్కల చాలా గ్రీనరీగా ప్రకృతి అంతా చాలా ఆహ్లాదకరంగా చూస్తానికి చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. రోడ్డుకి 2 sides మర్రి చెట్లు అండ్ మనకు స్టార్టింగ్ ఎంట్రన్స్లో మనకైతే ఒక ఇట్లా ఆర్చి అయితే వస్తుంది. సో ఆర్చి క్రాస్ అయిన కాడ నుంచి అరౌండ్ ఒక 10 kilometers అడవి లోపలికి వెళ్తే సో మనకైతే మెయిన్గా పద్మనాభ స్వామి టెంపుల్ అయితే వస్తుంది. సో మనకు అక్కడక్కడ అయితే బోర్డ్స్ ఇండికేషన్ చేశారు. సో జంతువులు క్రాస్ అవుతూ ఉంటే జాగ్రత్తగా వెళ్ళమని. సో ఈ రూట్లో అయితే మనకు మెయిన్గా పద్మనాభ స్వామి టెంపుల్ అయితే వస్తుంది. సో టెంపుల్కి రూట్ అయితే ఈ సర్కిల్ తిరిగి స్ట్రైట్ వెళ్తే మనకు పద్మనాభ స్వామి టెంపుల్ అయితే మనకి వస్తుందన్నమాట. సో మెయిన్గా మనకు పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే పెద్దగా ఒక ఆర్చి ఉంటుంది. సో ఇక్కడైతే మనకి పార్కింగ్ అంతా కూడా చాలా అవైలబుల్గా ఉంటుంది. పార్కింగ్ కాస్ట్ వచ్చేసి కూడా కార్కి అయితే 50 rupees అండ్ బైక్స్ అయితే 20 rupees తీసుకుంటున్నారు. సో మనకైతే మెయిన్గా ఆర్చి లోపలికి వెళితే మెయిన్ ఎంట్రన్స్లో ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అని కూడా పెద్దగా బోర్డులో మనకి అయితే ఇండికేషన్ చేసి ఉంటారు. సో మనం అక్కడ నుంచి కొంచెం లోపలికి వస్తే మనకైతే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఓవరాల్ వ్యూ అయితే ఇది. సో యాక్చువల్గా మనకి అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో అయితే మనకి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే వెళ్ళలేదు. సో అందుకని మేము దర్శనానికి వెళ్ళి గర్భగుడిలో అయితే మేమైతే ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే ఏం క్యాప్చర్ చేయలేదులే కానీ సో జస్ట్ అవుట్ సైడ్ అయితే మేము కొంచెం వీడియోస్ అయితే తీసాము. కొంచెం సేపు టెంపుల్లో టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి అయితే మేము కోటపల్లి రిజర్వాయర్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఈ కోటపల్లి రిజర్వాయర్ అరౌండ్ 20 kilometers ఉంటుంది పద్మనాభ స్వామి టెంపుల్ నుంచి. సో ఇలా వెళ్తూ ఉండగా మనకి అటు ఇటు చెట్లు అండ్ ఆహ్లాదకరంగా ఉంటుంది. సో ఈ కోటపల్లి రిజర్వాయర్ ఏంటంటే మెయిన్గా చాలామంది బోటింగ్ పర్పస్కి వెళ్తారు. మధ్యలో ఒక మనకి వ్యూ పాయింట్ కూడా వస్తుంది. సో ఆ వ్యూ పాయింట్ దగ్గర అయితే చాలామంది ట్రెక్కింగ్కి వెళ్తూ ఉంటారు. సో అక్కడ ఏంటంటే మెయిన్గా ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. వ్యూ పాయింట్ దగ్గర వచ్చేసి మనకి కాస్ట్ పర్ పర్సన్కి అయితే 100 rupees అండ్ కార్ పార్కింగ్ వచ్చేసి 100 rupees తీసుకుంటున్నారు. సో మేమైతే ఏమి వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళలేదులే కానీ మేమైతే జస్ట్ అక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అంతా చూసి ఓవరాల్ లుక్ అయితే ఒకసారి చూసి ఇంకా అక్కడి నుంచి మేము కోటపల్లి రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళాము. ప్రతిదీ మనకి ఇక్కడ చాలా చూస్తానికి చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎవరికైనా వీక్ అంతా వర్క్ చేసి అలసిపోయినట్లుగా ఉంటే ఇలా వీకెండ్లో ట్రిప్ ప్లాన్ చేసుకోండి. అనంతగిరి ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్. సో మేమైతే ఫైనల్గా అయితే కోటపల్లి రిజర్వాయర్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడైతే మెయిన్గా ఫుడ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మేము ఇలా వెళ్తూ ఉండగా మనకైతే ఒక తాతయ్య కనిపించాడు. టోపీ విత్ ఆకులతో కట్టాడనమాట. దానికి ఫ్లవర్స్తో అరేంజ్ చేశాడు. చూస్తానికి చాలా బాగుంది. సో అలా కొంచెం ముందులకు వెళ్తూ ఉంటే మనకైతే రిజర్వాయర్ కనిపిస్తుంది. సో మనకైతే చూస్తానికి చాలా అంటే చాలా బాగుంది. Thank you for watching our video.